డైరెక్టర్, అదేవిధంగా వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వేణు యాదవ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మున్నూరు రవి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మరి నిజంగానే ఇది ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా రవి గారు, ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు సరే సినిమా రిలీజ్ అయింది, దానికి బెనిఫిట్ షోకి అవకాశాలు ఇచ్చిందే మీరు. ఆ రేట్లు కూడా విపరీతంగా 1500, 800 టికెట్లు రేట్లు పెరగడానికి అవకాశం కూడా కల్పించింది కూడా మీరే. సో అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి అనేది పక్కన పెడితే, నిజంగానే ఈరోజు సినిమా అంటే అందరూ వస్తారు, ఆ ఉత్సాహంలో ఒక ఫ్యామిలీ ఈరోజు బలైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు బన్నీ మీద మీరు కక్ష సాధింపు చర్యలకి దిగుతున్నారనేది సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సో ఆ ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నటువంటి విషయాలు. ఇంతకీ ఆ ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థిక సాయం అందించారనేది పక్కన పెడితే, ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా ఈ మ్యాటర్ తీసుకుందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశం. ఏం జరిగింది, ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయితే గతంలో డబ్బున్న పరపతున్న వాళ్ళతో కొట్లాడాలి, న్యాయ పోరాటం చేయాలి అంటే అందరూ భయపడేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది. ముమ్మాటికి ఈ ప్రభుత్వము ఏదైనా ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే మేము దాన్ని తప్పు అని చెప్తాం. ఇప్పుడు మేము తప్పు అని చెప్పినాం, దాన్ని సర్దుకొని పోవాల్సింది పోయి అహంకారాన్ని ప్రదర్శిస్తామంటే సహించేది ఉండదు. ఒకటే ఈడ సినిమాని సినిమాలాగా మీరు చూసుకునేది ఉండే. మా సినిమా నాయకునికి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సినిమా నాయకులను మేము జరిగిపోయింది, నేను సినిమాలో ఉన్నా, నేను సినిమా తీసిన, నా సినిమా నేను చూసుకోవద్దా అంటే ఎట్లుందంటే, నువ్వు నాకు పేరు పోయింది, నాకు ఒక పేరుండే, నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అంటే నీకు మానవత్వం లేదా? నువ్వు తీసుకొచ్చిన స్క్రిప్ట్ని సగం చదవనికనే నీకు వస్తలేదు. మానవత్వంతో అరే అవుబై ఎవరు చనిపోయినరు, నాకు బాధ అనిపిస్తుంది. అరే సమాజంలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు కదా. ఈరోజు ఓ తల్లిని కోల్పోయిన పిల్లలను చూస్తానన్న బాధ అనిపిస్తుంది కదా. అరే అంతా కూడా అంటే అది కూడా నీకు వస్తలేదా? నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని నేను కేర్ తీసుకున్నా, నా పిల్లల్ని తీసుకొని పోయినా, ఇదన్నీ చెప్పిండు. ఇదంతా ఒక టాపిక్. తర్వాత అల్లు అరవింద్ గారు ఏమంటారంటే, నా బాబు ఇట్లా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా అంటే, నీ బాబు బాధపడితే చూడలేకపోతున్నావు కానీ ఆడ ఒక తల్లి కోల్పోయిన పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఒకరు అబ్బాయి హాస్పిటల్లో సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం మానవత్వంతోనా అయ్యో ఇట్లా జరిగిపోయిందే, ఇట్లా అయ్యింది అని చెప్పి మానవత్వంతో మాట్లాడాలి కదండి. నేనేమంటున్నా, స్క్రిప్టెడ్ కాకుండా మానవత్వంతోనే మాట్లాడాలి. కాబట్టి తప్పు జరిగిన దాన్ని తప్పు అనాలి. తప్పు జరిగిన దానికి తగినట్లుగా దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. అది చట్టపరంగా చట్టాలు చేస్తే అది ప్రభుత్వం ఉంది, దాన్ని చూసుకుంటుంది. సో ఇది జరిగింది. సో దీన్ని ఏంటంటే కొందరు కుహానా రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటంటే దీన్ని వాళ్ళ వైపుగా మలుపుకొని దీన్ని అది నేను ఏమంటున్నా, ఎవరెవరైతే అల్లు అర్జున్ చేసినటువంటి పనిని సమర్థిస్తారో మీరు బహిరంగంగా ప్రకటించండి. అల్లు అర్జున్ ఈ రోజు వెళ్ళాడా లేకపోతే అంతకుముందు సినిమాలు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలా? చెప్పండి సార్, చెప్పండి. మీకు ఇస్తా 10 నిమిషాలు, ఆయనకి 10 నిమిషాలు మీకు ఇస్తా. చెప్తా. థియేటర్కి వస్తున్నారు, అందరు వస్తున్నారు అన్ని రకాలుగా. ఇప్పుడు క్రౌడ్ పెరిగింది, ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగింది, ఇంకా క్రౌడ్ పెరిగింది. గతంలో ఉన్నట్లుగా లేదు. ఇప్పుడు ఆడికి క్రౌడ్ వచ్చింది. ఆ క్రౌడ్లో నువ్వు ఎట్లా రావాల్సింది? వస్తే ఒకటే బండ్లో వచ్చి నువ్వు అందరు వచ్చింటేనేమో అయిపోతుండే. ఫస్ట్ మీ మామ ఒక కార్లో వస్తాడు, దాని తర్వాత నీ కొడుకు ఒక్కనికి ఒక కార్ వస్తుంది, నీ కూతురు ఇంకో కార్లో వస్తారు, దాని తర్వాత మళ్ళీ నువ్వు ర్యాలీగా వస్తావు. సో ఇదంతా ఎందుకు? పబ్లిక్ అందరు లోపలికి పోయిన తర్వాత నువ్వు తర్వాత లేకుంటే అందరికంటే ముందు ఒక అర్ధగంట ముందు వచ్చి నువ్వు వెళ్ళిపో లోపలికి. నువ్వు హంగామా చేసినందుకే కదా అక్కడ తొక్కిసలాట జరిగింది. దాన్ని ఒప్పుకోవాలి కదా, తప్పు జరిగిందని స్పష్టంగా కనబడుతుంది కదా. ఇవన్నీ నేనేమంటున్నా అంటే, తప్పు జరిగిందా జరగలేదా అనేది ఈరోజు సభ్య సమాజానికి మొత్తానికి తెలుసు. ఆ తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు ఎట్లా ఉంది ఏంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకో విషయం, సరే జరిగిపోయిన దానికి మాననీయ కోణంలో తప్పు జరిగిపోయింది, దీనికి మేము ఇట్లా కోరుతున్నాం అని చెప్పి సినిమా వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చి స్పందించింటే ఇంకా చాలా బాగుంటుండే. కానీ దాన్ని మీకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పార్టీల నాయకులు వాళ్ళు దీన్ని వేరే రకంగా అబ్యూజ్గా చేసి దీన్ని పెద్ద డ్రామాగా క్రియేట్ చేసి, నీకు తెలియదా A11గా నేను పెట్టినప్పుడు ఆ రోజు యాంటిసిపేటరీ బెయిల్కి నువ్వు అప్లై చేసుకునేది ఉండే, నీకు న్యాయ నిపుణులు లేదా?
నీకున్నటువంటి న్యాయ నిపుణుడు చాలా ఉద్దాంగుడు కదా, ఆయనకు తెలియదా ఆయనకు ఎప్పుడు ఏం తీసుకోవాలని చెప్పేసి? అరే అన్నిటికీ ప్రభుత్వమే అది ముఖ్యమంత్రి గారు ఒక్కరి మీదనే దాని మీద వేయడము. అరే చట్టపరంగా నీకు అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ జరిగినటువంటి సంఘటనకు. నీకు అక్కడ ఇంటిమేట్ చేసి అయినా నువ్వు వెళ్ళిపోలేదు. కానీ నువ్వేమంటున్నావు పోలీసుల మీద, అందరి మీద, అక్కడ అధికారుల మీద, అందరి మీద అనడం అంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కాబట్టి దీన్ని మాననీయ కోణంలో ఈరోజు ఒక మనిషిగా పార్టీ పరంగా ఉన్నా కూడా ఒక మనిషిగా స్పందించాలి మనం అందరం కూడా. ఇది జరిగింది తప్పు, ఆ జరిగిన తప్పులో అల్లు అర్జున్ది తప్పైన పాత్ర ఉంది. కానీ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలను కూడా చాలా బాధేస్తుంది. అబ్యూస్ గా మాట్లాడకపోయినా నన్ను నా ఇమేజ్ అంటే నీ ఇమేజ్ కంటే మనిషి ప్రాణం కంటే నీ ఇమేజ్ ఎక్కువైందా? నీ ఇమేజ్ ఎట్లా వచ్చింది? మేము పైసలు కదా, పేద ప్రజలు చూస్తేనే కదా నీకు ఇమేజ్ వచ్చింది. నీకు పెద్దోళ్ళు ప్రజలు చూస్తేనే ఆయనకి ఇమేజ్ వచ్చింది. శ్రావణ్ గారు, చిట్టిబాబు గారు, ప్రజలు చూస్తేనే మీకు ఇమేజ్ వచ్చింది. ప్రజలు అందుకే ప్రజా ప్రభుత్వము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలుస్తుంది. మేమేమంటున్నాం? పేద ప్రజల పక్షాన నిలుస్తుంది. మీకు ఈరోజు మేమేమంటున్నాం? పేద ప్రజల మేమేమంటున్నాము? అరే సినిమా ఇమేజ్ కోసమని ఎట్లా మాట్లాడతారు రవి గారు? రాజకీయ వద్దు చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడినవ్వండి. సినిమాలో నటించిన ప్రజలతోనే కాదు చిట్టిబాబు గారు, అర్థమైందా? సినిమా యాక్టింగ్ చేసుకుంటే ప్రజలు చూసిండ్రు, దానికి మాననీయ కోణం ఉంది. నీ ఇమేజ్ ఇంపార్టెంట్ మాట్లాడతారు. ఓటుకు నోటు కేసు అనేది ఇక్కడ మీరు పరిమితికి మించి మాట్లాడొద్దు. మీరు పెద్ద మనిషి అని మర్యాదిస్తున్నా, పరిమితికి మించి మాట్లాడొద్దు. ఏదైనా టాపిక్ ఏ టాపిక్ మీద నడిపిస్తున్నారండి? ఓటుకు నోటు ఒక పార్టీకి వెళ్ళి ఒకరినే తీసుకురావాలి, ఇద్దరిద్దరిని తీసుకురావద్దు. సినిమా మీద మాట్లాడదాం ప్లీజ్. మీరు నేను మనిషికి 10 నిమిషాలు ఇచ్చాను, ఆయన 10 నిమిషాలు అయిపోయినాడు. మీరు మాట్లాడుతున్నారు 10 నిమిషాలు ఇస్తా ఉపన్యాసాలు ఇస్తే బయట అదే జరుగుతుంది, ఇక్కడ జరగొద్దు. అక్కడ పర్సనల్ గా ఇమేజ్లు తీసుకొని ఒకరికొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. డిబేట్ జరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా శ్రావణ్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నా, అల్లు అర్జున్ నిర్ణయాన్ని మేము ఒక మనిషిగా, ఈ భూమి మీద పుట్టిన మనిషిగా మాననీయ కోణంలో అల్లు అర్జున్ చేసింది తప్పు అని అంటున్నాము. అల్లు అర్జున్ వెనకాల ఉండి అలా న్యాయంగా ముందుకు రాకపోవడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. మేమేమంటున్నా, దీన్ని సమర్థిస్తున్న వాళ్ళని సమర్థిస్తున్నామని చెప్పండి. దీన్ని సమర్థిస్తున్నాం. అల్లు అర్జున్ కి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పండి. ఎవరు చెప్తారో వాళ్ళ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ మీద. చిట్టిబాబు గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు నిజం చెప్పండి. అయితే ఇది